జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు మనము ఈ ఆడియోలో వివాహము, వివాహానికి పెట్టే ముహూర్తాలు ఎలా ఉండాలో విశ్లేషణ చేద్దాము. వివాహానికి మనము సంఖ్యాశాస్త్రం ప్రకారం కానీ, లగ్నం ఆధారంగా కానీ, తిథుల ఆధారంగా కానీ ఎలా చూసుకోవాలో ఈ ఆడియోలో విశ్లేషణ చేద్దాము. వివాహానికి సంఖ్యాశాస్త్ర ప్రకారం 8, 17 తారీఖు, 26 తారీఖు, అలాగే 13, 4, 22 తారీఖు, అలాగే మనకు 5, 14, 23 తారీఖు అంటే శని భగవానుడి యొక్క సంఖ్య కానీ, రాహు యొక్క సంఖ్య కానీ, అలాగే బుధుడు యొక్క సంఖ్య కానీ, అలాగే కేతువు యొక్క సంఖ్య కానీ సంఖ్యాశాస్త్ర ప్రకారము వివాహానికి ఈ డేట్స్ అనేటివి పనికిరావన్నమాట. అలాగే లగ్నం నుంచి మనం వివాహ ముహూర్తం ఎలా చూడాలంటే, లగ్నంలో ఖచ్చితంగా శుభగ్రహాలు గురువు కానీ, శుక్రుడు కానీ ఖచ్చితంగా లగ్నంలో ఉండాలి. లగ్నం నుంచి సప్తమంలో వారి యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి సప్తమం మీద శుభగ్రహ దృష్టి ఖచ్చితంగా ఉండాలి. అలాగే సప్తమంలో ఎటువంటి పాపగ్రహాలు కానీ ఉండకూడదు. అలాగే అష్టమ శుద్ధి జరగాలి. అష్టమంలో ఆయుష్ కాబట్టి భార్యాభర్తలు ఆయుష్ బాగుండాలంటే అష్టమ శుద్ధి జరగాలి. అష్టమంలో ఎటువంటి పాపగ్రహాలు కూడా ఉండకూడదు. సో వివాహానికి పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో మాత్రమే ఉండే విధంగా వివాహం యొక్క ముహూర్తాన్ని పెట్టుకోవాలి. అలాగే వివాహానికి మనకు వారంతో ఎటువంటి వారాలు, ఆ వారంతో ఎటువంటి తిథులు అప్పుడు వివాహం చేయకూడదంటే, ముఖ్యంగా 13వ సంఖ్యని మనము చూసి చాలా భయపడుతూ ఉంటాము. 13 సంఖ్య రాహు యొక్క సంఖ్య. ఆ యొక్క రాహు యొక్క సంఖ్య వచ్చే విధంగా వారము, తిథి కలిసి ఉండే విధంగా మనము ముహూర్తం అనేది పెట్టుకోకూడదు. ఉదాహరణకి ఆదివారం ద్వాదశి. ఆదివారం అంటే మనకు 1వ సంఖ్యగా మనకు వారంలో మొదటి వారంగా ఉంటుంది. అలాగే దాన్ని 1గా మనం పరిగణించవలసి ఉంటుంది. ద్వాదశి అంటే 12 అనమాట. సో 12 + 1 13. సో ఈ ఈ ఆదివారం ప్లస్ ద్వాదశి వచ్చిన వారం తిథి వివాహానికి పనికిరాదు. అలాగే ఏకాదశి సోమవారం వచ్చినటువంటి వారం తిథి కూడా పనికిరాదు. ఏకాదశి అంటే 11, సోమవారం అంటే 2 అనమాట. సో ఈ ఏకాదశి సోమవారం 13 అయింది కాబట్టి ఇది కూడా వివాహానికి పనికిరాదు. అలాగే దశమి ప్లస్ మంగళవారం. దశమి 10, మంగళవారం అంటే 3 కాబట్టి 10 + 3 13 ఇది కూడా వివాహానికి పనికిరాదు. అలాగే నవమి గురువారం, అలాగే అష్టమి శుక్రవారం, అలాగే షష్ఠి శనివారం కూడా వివాహానికి పనికిరాదు అన్నమాట. సో అలాగే పూర్వ అనే నక్షత్రంతో పిలిచే నక్షత్రాలు పూర్వయుతి అంటారు. పూర్వభద్ర కానీ, పూర్వ పదకొని కానీ, పూర్వాషాఢ నక్షత్రాలు కానీ, అలాగే భరణి నక్షత్రం కానీ వివాహానికి పనికిరావు అన్నమాట. సో ఈ ఇప్పుడు చెప్పిన నంబర్స్లో కానీ, ఇప్పుడు చెప్పిన వారం తిథిలో కానీ, ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రాలు కానీ వివాహ ముహూర్తం పెట్టుకొని పోవడం మంచిదన్నమాట. అలాగే సప్తమ శుద్ధి, అష్టమ శుద్ధి, అలాగే లగ్నంలో శుభగ్రహాల యొక్క స్థితి ఉండే విధంగా వివాహానికి లగ్న ముహూర్తం చేసుకోవడానికి మంచిదిగా పరిగణించబడుతుంది. సో ఇదన్నమాట వివాహానికి సంబంధించినటువంటి. సో ఈ ఆడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.